హాయ్, హలో, నమస్తే. నాకు ఒక బ్రదర్ కాల్ చేసి, అన్నా మన వ్యూహం ఏంటి చెప్పన్నా అని అన్నారు. సో చాలా టాపిక్లు ఉన్నాయి, కానీ ఈ వ్యూహం ఏంటి చెప్పని బ్రదర్ 10 నిమిషాలు మాట్లాడాడు. దాని మీద అసలుకి అంటే ఇట్లా చాలామందికి డౌట్ ఉండొచ్చేమోనని నేను ఈ వీడియో మాట్లాడుతున్నా. అంటే అతను మాట్లాడటం ఏంటంటే, నాకు ఫోన్ చేసి ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక వ్యూహం ఉందన్న, మీ వ్యూహం ఏంటి అని అడిగాడు నన్ను. అంటే టీడీపీ వాళ్ళ వ్యూహం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడితే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ చేయలేదు, కాబట్టి జగన్ ఓడిపోతాడు, కాబట్టి తెర వెనక కాంగ్రెస్తో రెచ్చగొట్టవచ్చు అనేది టీడీపీ వాళ్ళు వ్యూహం అట. అతను చెప్పిన ప్రకారం వైసీపీ వాళ్ళ వ్యూహం ఏంటంటే, వెనక పక్క బీజేపీ వాళ్ళని రెచ్చగొడితే టీడీపీ ఓట్లు మింగేస్తారు, వాళ్ళు బలహీనపడితే మనం గెలవచ్చు అనేది వైసీపీ వ్యూహం అట. ఇంకొక వ్యూహం ఏంటంటే, ఎన్డీఏ వాళ్ళు విడిపోతే, అంటే వాళ్ళు ముగ్గురు విడిపోతే బలహీనపడతారు, మనకి గెలవచ్చు అనేది వైసీపీ వ్యూహం అట. సో ఇవన్నీ కూడా వ్యూహాలు, వాళ్ళు చెప్పిన వ్యూహం. సో నన్ను అడిగారన్నా, మనకు కూడా ఒక వ్యూహం ఉండాలి. నేనేమన్నానంటే, ఈ వ్యూహాల వల్ల, వ్యూహం పేరుతోటి మనం ప్రజలకి హామ్ చేయకూడదు. గెలవటమే ప్రధాన ఎజెండా కాదు. మన ఉద్దేశం గెలవటం మన ఎజెండా కాదు, కాపాడటం మన ఎజెండా. అంటే దళితులని కాపాడటం మన ఎజెండా. గెలవటమే ఎజెండా అయితే ఏదో పొలిటికల్ పార్టీలోకి వెళ్తే గెలవచ్చు కదా, ఎవరో ఒకరు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే, భారతీయ జనతా పార్టీలో డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలోకి జాయిన్ అయిపోతే వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి ఇస్తారు కదండి మనకి. డైరెక్ట్గా బీజేపీలోనే చేరవచ్చు కదా. ఈ మధ్యలో ఇవన్నీ కూడా వీళ్ళందరూ గెలిచి మళ్ళీ ఆయనకి ఇస్తాను, ఇదంతా ఎందుకు డైరెక్ట్గా వెళ్ళి బీజేపీలో చేరవచ్చు కదా. మనకి పవరే కావాలంటే అదే చేయొచ్చు కదా. లేదు, ఏడిఎస్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ విన్నింగ్, ఏడిఎస్ ఇంటెన్షన్ ఈజ్ డిఫెండింగ్ అండ్ సేవింగ్ ద కమ్యూనిటీ. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, కాబట్టి మనకి వ్యూహం ఏమి ఉండదు, మనం డిఫెండ్ చేయటం. మనకు ఏదైనా కష్టాలు వస్తే డిఫెండ్ చేయటం, కష్టాలు వస్తే డైరెక్ట్గా ఎదుర్కోవటమే. అంటే డైరెక్ట్గా ఎదుర్కోవటమే. అందుకే ఏడిఎస్ డిఫెన్స్ స్క్వాడ్ అని ఎందుకు పెట్టామంటే, వీఆర్ డైరెక్ట్, నో వ్యూహాలు. డైరెక్ట్గా నిజాయితీగా సెక్యులర్ వైపు ఉండి బడుగు బలహీన వర్గాలని కాపాడటానికి మనం పనిచేస్తున్నాం అంతే. వాళ్ళు చెప్పిన వ్యూహాల్లో ఇప్పుడు జగన్ గారి వ్యూహం ఏంటి, భారతీయ జనతా పార్టీ వాళ్ళని పైకి పెంచితే టీడీపీ బలహీనపడి వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అది మరి భారతీయ జనతా పార్టీని పెంచితే ఆబ్వియస్లీ హిందుత్వ సంఘాలు అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి కదా. ఆబ్వియస్లీ హిందుత్వ సంఘాలు అవన్నీ స్ట్రాంగ్ అవుతాయి, టీడీపీ బలహీనపడిపోయింది, వైసీపీ గెలిచిద్ది. బట్ తర్వాత ఏం జరిగిద్ది, హిందుత్వ సంఘాలు భారతీయ జనతా పార్టీ ఫుల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత ఏం జరిగిద్ది, వాళ్ళు ఎవరి మీద రాజకీయం చేస్తారు, వాళ్ళు దేశవ్యాప్తంగా ఎవరి మీద రాజకీయం చేస్తున్నారు, ఎవరిని టెన్షన్ పెడుతున్నారు, అన్యాయం చేయకపోవచ్చేమో పొలిటికల్. ఇప్పుడు వాళ్ళు ఊరికే మాట్లాడతారు ఏమని, ముస్లిమ్స్ చొరబాటుదారులు, గుస్పాతియం ఏమంటారు, గుస్పాతియం చొరబాటుదారులు, ముస్లిమ్స్ టెర్రరిస్టులు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని కొన్ని వందల మాట్లాడినారు ముస్లిమ్స్ని. కానీ ఎవరిని కూడా దేశం నుంచి బయటికి పంపించలే. అంటే ఏంటి అర్థం, వాళ్ళని ఎవరిని కొట్టలే, ముస్లిమ్స్ ఊరిని కొట్టలేదు, వాళ్ళు తిరిగి బంగ్లాదేశ్కి, మయన్మార్కి పంపించలేదు. కానీ స్టేట్మెంట్లు చేస్తున్నారు ఏమని, వీళ్ళు టెర్రరిస్టులు, గుస్పాతియం, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని స్టేట్మెంట్లు చేస్తున్నారు. బేసికల్లీ వాళ్ళు పొలిటీషియన్స్ అంతే, రాజకీయం చేయాలి, పబ్లిక్ని రెచ్చగొట్టి రాజకీయం చేయాలి అనేది ఒకటే తప్ప. వాళ్ళు కూడా అన్యాయం చేయరు, బీజేపీ వాళ్ళు కూడా అన్యాయం చేయరు. ఓకే, వీళ్ళు ఎవరు కూడా అన్యాయం చేయరండి, వీళ్ళంతా మనుషులు కాబట్టి అన్యాయం చేయరు. ఇక మానవత్వం మర్చిపోయినాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చర్చిలో కొట్టారు చూసారా నిన్న. ఇక వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళు కుర్రోళ్ళు గ్రౌండ్ లెవెల్లో పెద్దోళ్ళు చేయరు. పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళు ఊరికే రాజకీయం కోసం, ఓట్ల కోసం వాళ్ళు స్టేట్మెంట్లు చేస్తారు. కుర్రోళ్ళు రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారు. వీళ్ళకి తెలియదేరే వాళ్ళు కొట్టాలనేది వాళ్ళ పాలసీ కాదు, వీళ్ళు కొడతారు కింద వాళ్ళు టక్ టక్ అని. ఓకే సార్, నేనేమన్నానంటే అఫీషియల్గా, భారతీయ జనతా పార్టీని మీరు పెంచితే అక్కడ
హిందుత్వ సంఘాలు బలపడితే వాళ్ళు వచ్చి మైనారిటీస్ మీద పడతారనేది సింపుల్ లాజిక్ మిస్ అయ్యి, కాబట్టి మన వెనక్కి బీజేపీని పెంచుతాము అని మీరు వ్యూహం వేసుకుంటే మీరు ఎరేస్తున్నారు, ఎవరిని? మైనారిటీస్ని రిస్క్లో పెడుతున్నారని అర్థం. కాబట్టి ఆ వ్యూహం వైఎస్ఆర్సీపీకి కరెక్ట్ అయి ఉండవచ్చు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ పవర్లోకి రావడానికి కరెక్ట్ అయి ఉండవచ్చు. బట్ ఎవరికి దెబ్బ పడిద్ది ఆ తర్వాత? మైనారిటీస్కి అది దెబ్బ పడిద్ది. కాబట్టి నేను దాన్ని కన్విన్స్ కావాలి. అంటే వ్యూహం మంచిదే. ఏంటి? టీడీపీ బలహీనపడిద్ది, బీజేపీ పెరిగితే టీడీపీ బలహీనపడిద్ది. సో ఇద్దరు విడిపోతారు. సో వైసీపీ పవర్లోకి వచ్చింది. వ్యూహం మంచిది, పొలిటికల్ పార్టీ ఆస్పెక్ట్లో వ్యూహం మంచిది. బట్ దళితులు, మైనారిటీలు వీళ్ళ ఆస్పెక్ట్లో అది ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు బలహీనపడితే వీళ్ళ మీద రాజకీయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళని పుష్పాతియో అది ఇది అన్నట్టుగా వీళ్ళని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకున్నారు, మత మార్పిడి మూట, గొర్రె మూట అని చెప్పి వీళ్ళ ఇక అది సాగుకొడతారు అనమాట సోషల్ మీడియాలో. ఓకే, అదే ఇంకోసారి చెప్తున్నా, పైన వాళ్ళకి ఎవరు హామ్ చేయాలని ఉండదు, ఊరి అంటారు అంతే. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అంటున్నాడు ఏమని, దొంగ సర్టిఫికేట్లు తీసేస్తాను. ఎందుకు? రాజకీయంగా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు అతను కూడా దుర్మార్గుడేం కాదు, రఘురామకృష్ణరాజు కూడా దుర్మార్గుడేం కాదు. బట్ ఏంది, వీళ్ళందరూ ఇంత రాజకీయం చేయాలి. రాజకీయం చేయాలంటే చేపలు పట్టాలంటే ఎరేయాలి. ఎరేవరు? మైనారిటీలు, ఈ క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా పైన రాజకీయం చేస్తే ఈ కింద ఒకటి రెచ్చిపోయినాడు ఎవడో ఉంటాడు కదా, వాడెళ్ళి దాడి చేస్తాడు. వాడేది ఇప్పుడు మన చర్చిలో కొట్టారు కదా తాడిపత్రిలో, కారణం ఏదైనా సరే, తప్పెవడిదైనా సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, కానీ దాడి చేసే హక్కు ఎవరికి లేదు. తగ్గ కొట్టాడు. అరే కొడితే మనుషులవే, నువ్వు ఒక మనిషి, ఒక మనిషి ఇంకొక మనిషిని కొడితే ఆడికి వాళ్ళకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళు బాధపడతారు. మానవత్వం లేకుండా తగ్గ కొట్టిపడేశారు అంతే. ఇంక మానవత్వం ఏముండదు. కుర్రోళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి దాడి చేస్తారు. ఈ ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి మంచిదైనప్పుడు కూడా అది మనకు ప్రమాదం. కాబట్టి అలాంటి వ్యూహాలు దయచేసి వేయొద్దని చెప్పి నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పినాము. ఓకే, స్ట్రైట్గా ఫైట్ చేయండి. దట్స్ బీ స్ట్రైట్. అంటే మేమంతా ఏడీఎస్ నుంచి స్ట్రైట్గా ఫైట్ చేస్తాం. మాకు వ్యూహాలు ఏం లేవు. ఏంటి వ్యూహం ఏం లేదు. వీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. మేము సెక్యులర్ వైపు ఉంటాము. దళితులు, బడుగు, బలహీన వర్గాన్ని కాపాడదాం అనుకుంటున్నాము. ఎవరైతే వీళ్ళ మీద రాజకీయం చేస్తారో వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నాము. స్ట్రైట్ ఫార్వర్డ్, నో వ్యూహాలు. వ్యూహం అంటే ఏం చేయాలి? ఇప్పుడు మత గొడవలు పెట్టాలి, అంతే కదండి. ఏడీఎస్ పెరగాలంటే ఏం చేయాలి? మత గొడవలు పెట్టాలి. మత గొడవలు పెట్టి ఒక తగలబెట్టుకొని, ఇల్లులు తగలబెట్టుకొని చంపుకుంటే అప్పుడు అందరూ అన్న ఏడీఎస్ అంటారు, అవతల బీజేపీ అంటారు. కానీ ఎంతమంది ప్రాణాలు పోతాయి? కాబట్టి ఏమి లేవు, వ్యూహాలు లేవు, ఏమి లేవు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని మనం ఎదుర్కోవటమే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎదుర్కోవటమే ఏడీఎస్ చేసేది. వ్యూహాల పేరుతోటి రాజకీయంగా గ్రౌండ్ లెవెల్లో రెచ్చగొట్టి ఇవన్నీ చేయకండి దయచేసి. అది నేను చెప్పదలుచుకుంది. మనకు ఒక వ్యూహం ఉందని చెప్పి నాకు ఒక బ్రదర్ ఫోన్ చేస్తే చెప్తున్నా, నేను వినలేదు అసలు. నీ వ్యూహం వద్దు, ఏమొద్దు. ఇప్పుడు మీరేంటి వ్యూహం అంటే ఏం చేస్తారు? ఏం వ్యూహం? ఏడీఎస్ని పెంచుతామన్నా మనకు ఒక వ్యూహం ఉంది. ఏం వ్యూహం ఉంది? మత గొడవలు సృష్టించి మనం పైకి రావాలా? వద్దు. ఓకే, మనం ఏం చేయొద్దు. అంటే అంబేద్కర్ డిఫెన్స్ క్యాంప్ ఒకటే చేసింది. ఎవరన్నా మనల్ని దాడి చేస్తే వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేస్తాము. సెక్యులర్ వాదంలోకి ఎవరు రాకపోతే మనం పోటీ చేస్తాం, డైరెక్ట్గా పోటీ చేస్తాం అంతే. ఎవరు రాకపోతే, ఎవరైనా వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సెక్యులర్ వాదం వైపు ఉండి డైరెక్ట్గా యాంటీ ఎన్డీఏ, సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఎన్డీఏ, మేము ఇండియా బ్లాక్ లైన్లో వెళ్తున్నామని చాలాసార్లు చెప్పి సీక్రెట్ ఏం లేదు. ఏడీఎస్ ఈజ్ గోయింగ్ ఇన్ ఇండియా బ్లాక్ లైన్, అంటే అపోజిషన్ లైన్ అంటే వీళ్ళందరూ రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ, వీళ్ళ లైన్లో వెళ్తున్నాం మేము. ఇప్పుడున్న విజయ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు కాబట్టి విజయ్. ఓకే, మరి జగన్ గారు జాయిన్ అవుతారా లేదంటే అలానే కంటిన్యూ అవుతారా అనేది దాని నుంచి క్లారిటీ రాలేదు జగన్ దగ్గర నుంచి. బట్ ఎక్కువ కాలం జగన్ అలా కంటిన్యూ చేయలేడని నేను అనుకుంటున్నా. చేస్తే అతనికి నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం. అలా కంటిన్యూగా మోడీ గారితో వెంట తిరిగితే జగన్కి నష్టం. ఇఫ్ చంద్రబాబు నాయుడు కమ్స్ అవుట్, ఇట్ మే బి బెనిఫిషియల్. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీలతో గొడవపడి ఇటు కాంగ్రెస్ వైపుకి వచ్చి ఆయనకి ఆప్షన్ ఉండదు, అప్పుడు వెళ్తాడేమో.
చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఎలియన్స్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగితే అది నష్టం చేసిద్దని చాలాసార్లు మొత్తుకుంటున్నాను నేను రోజు. వాళ్ళ కష్టాలు ఏంటి మనకు తెలియదు. మనం ఏంటంటే మన ఇంట్లో కూర్చొని వీడియోలు మాట్లాడతాము. వాళ్ళ చుట్టుపక్కల జనాలు, కేసులు ఇవన్నీ వాళ్ళ కష్టాలు మనకు తెలియదు. బట్ నేను ఒకటే చూసిందంటే మార్జినలైజ్డ్ సొసైటీని కాపాడటానికి ఏటీఎస్ పెట్టాము. మనకి వ్యూహాలు ఏమంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఢీకొంటమే. మా జోలికి వస్తే మేము కౌంటర్ ఇస్తాము, ఇది తప్పని చెప్తాము. ఇటు సెక్యులర్ వాదానికి ఏ పొలిటికల్ పార్టీ కనుక లేకపోతే మేము కంటెస్ట్ చేస్తాం. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. థ్యాంక్ యూ. నమస్కారం.